అమ్మవారి శిరస్సు మీద సన్నగా రేఖామాత్రంగా ఉంటుంది. ఆ రేఖ పేరు నిత్య. ఆ నిత్య కళ, మిగిలిన కళ అది ఒక్కటే. ఆ కళ నుంచి అది ఎప్పుడూ ఉంటుంది, నిత్యం. నిత్య, దాని పేరే నిత్య. ఆ కళ నుంచి చంద్రుడు కళలు లాక్కుంటాడు, సూర్యుడు కళలు లాక్కుంటాడు, అగ్ని కళలు లాక్కుంటాడు. అందరికీ కళలు ఇచ్చేది అమ్మవారే. అందుకే మాంసాహారం తినేవారిని కూడా నమస్కారం పెట్టి కోరుతున్న, అమావాస్య నాడు ఏ జీవిని చంపకండి, మాంసం తినకండి, అది చాలా పుణ్యం. తింటే పాపం. వదిలేస్తే మంచిది. ఆ అలవాటుని వదలలేము బాబు, మాకు తప్పదండి, కావాలంటే కనీసం అమావాస్య నాడు చేయకండి ఆ పని. అమావాస్య నాడు చేస్తే అమ్మవారికి విపరీతమైన కోపం వస్తుంది. అమావాస్య నాడు అన్ని జీవుల హృదయాల్లో జీవశక్తి బలహీనంగా ఉంటుంది. బలహీనంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రాణిని చంపకూడదు. వేటాడేవాళ్ళు కూడా పూర్వం రాజులు లేడికి పరిగెట్టడానికి అవకాశం ఇచ్చి వేటాడేవారు. అది దమ్మంటే ఒక చోట నిద్రపోతుంటే బాణం వేయడం కాదు, ఇక్కడ పనికి మళ్ళీ వాడు అంటాడు వాడిని. వేటకి నిబంధనలు ఉన్నాయి. నిద్రపోతుంటే బాణం వేయకూడదు, లేడి నీళ్లు తాగుతుంటే బాణం వేయకూడదు, అన్నం తింటుంటే బాణం వేయకూడదు.